హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనకు నెంబర్ సిస్టంలో తరచుగా అడిగేటువంటి పీ బై క్యూ రూపంలో రాయడం, దశాంశ భిన్నాలకు పీ బై క్యూ రూపం రాయడం గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లము 0.037 బార్ యొక్క పీ బై క్యూ రూపం అడుగుతున్నాడు. అదేవిధంగా 12.345 బార్ యొక్క పీ బై క్యూ రూపం అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, పీ బై క్యూ రూపం అడిగినప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ ఒకటే స్టెప్లోనే ఆన్సర్ వస్తుంది. మనం చాలా ఈజీగా చేయొచ్చు దీన్ని. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం నెంబర్ రాసుకోవాలా. ఇక్కడ ఏముంది, మొత్తం నెంబరు అన్నీ రాసుకుంటే 0.037. మనకు ముందర జీరోలు అవసరం లేదు కాబట్టి జీరో తీసేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్, ఇక్కడ బార్ లేనటువంటి సంఖ్యలు ఏమేమి ఉన్నాయి, జీరోకు బార్ లేదు, ఇక్కడ జీరో బార్ లేదు కాబట్టి ఈ జీరోలను ఇక్కడ రాసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఎన్ని అంకెలకు బార్లు ఉన్నాయి, ఇక్కడ 3కి ఉంది, 7కి ఉంది కాబట్టి అన్ని 9లు రాసుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకు బార్ లేదో అన్ని సున్నాలు రాసుకోవాలా. ఇక్కడ 3కి 7కి బార్ ఉంది, ఇక్కడ జీరోకు లేదు కాబట్టి ఇక్కడ ఒక జీరో రాసుకోవాలా. అంటే జీరో అనే కాదు, ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా దానికి బార్ లేకుంటే దాని ప్లేస్లో సున్నా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమవుతుంది, ఆన్సర్ 37/990 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 12.345 బార్ యొక్క పీ బై క్యూ రూపం. ఫస్ట్ మొత్తం నెంబర్ రాసుకోవాలా. 1 2 3 4 5 మైనస్ బార్ లేని సంఖ్యలు ఏంటివి, బార్ లేని నెంబర్లు ఏంటివి, 2 1 2 3. ఇవన్నిటికీ బార్ లేదు కాబట్టి 1 2 3 అనేది రాసొస్తాను. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలకు బార్లు ఉన్నాయి, 4కి 5 ఉంది కాబట్టి అన్ని 9లు రాసుకోవాలా. ఆ తర్వాత పాయింట్ తర్వాత ఏ నెంబర్లకు బార్ లేదు, 3కి బార్ లేదు కాబట్టి ఇక్కడ జీరో రాసుకోవాలా. అంతే, సింపుల్. నెక్స్ట్ 1 2 3 4 5 నుంచి 1 2 3 తీసేస్తే ఎంత, 1 2 3 4 5 నుంచి 1 2 3 తీసేస్తే 2 2 2 2 1. ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం నెంబర్ రాసుకోవాలా. మొత్తం నెంబర్లు రాసుకొని తర్వాత బార్ లేని నెంబర్లను దీనిలో నుంచి తీసేయాలా. ఇక్కడ ఏ నెంబర్లకైతే బార్ లేదో ఆ బార్ని తీసేయాలా. ఆ తర్వాత కింద ఏం చేయాలంటే ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో అన్ని 9లు రాసుకొని ఆ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకు బార్ లేదో అన్ని సున్నాలు రాసుకోవాలా. అంతే, సింపుల్.